యేసు ప్రభువు బాప్తిస్మం పొందిన తరువాత పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యానికి లేదా ఎడారికి తీసుకెళ్ళింది. అక్కడ యేసు 40 రోజులు మరియు 40 రాత్రులు ఉపవాసం చేశారు. మత్తయి సువార్త 4:1-11. ఎందుకు ఉపవాసం చేశారు? యేసు ఉపవాసం చేసిన కారణాలు ఇవి: 1. దేవునితో సమీపంగా ఉండడానికి. యేసు తన సేవ ప్రారంభించే ముందు దేవునితో ప్రార్థనలో సమయం గడిపారు. 2. ఆత్మీయంగా సిద్ధం కావడానికి. ప్రపంచానికి రక్షణ సందేశం చెప్పే ముందు తనను ఆత్మీయంగా సిద్ధం చేసుకున్నారు. 3. శోధనను జయించడానికి ఉదాహరణగా. మనుషులు శోధనలో పడినప్పుడు దేవుని వాక్యంతో ఎలా నిలబడాలో చూపించారు. 4. సాతాను శోధనలు. 40 రోజుల ఉపవాసం తర్వాత యేసు ఆకలిగా ఉన్నప్పుడు సాతాను వచ్చి ఆయనను పరీక్షించాడు. 1. రాళ్లను రొట్టెలుగా మార్చమని చెప్పాడు. యేసు చెప్పారు, మనుష్యుడు రొట్టెవలన మాత్రమే కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకును. 2. దేవాలయం పైనుంచి దూకమని చెప్పాడు. యేసు చెప్పారు, నీ దేవుడైన ప్రభువును పరీక్షింపకూడదు. 3. ప్రపంచ రాజ్యాలు ఇస్తానని చెప్పి నమస్కరించమన్నాడు. యేసు చెప్పారు, నీ దేవుడైన ప్రభువునే ఆరాధించాలి. చివరికి సాతాను వెళ్ళిపోయి దేవదూతలు వచ్చి యేసుకు సేవ చేశారు.